ఫ్రెండ్స్, ఇది వాళ్ళది 4th శారీ అనమాట. శారీ అంతా ఇలాగ బాగా డార్క్ గాజు బ్లూ కలర్ వచ్చింది. బార్డర్ ఏమో ఈ కలర్ వచ్చింది. ఇంకా ఈ రెండింటికి నన్నే తీసుకురమ్మన్నారు. 4th శారీకి 5th శారీకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. చూడండి ఎంత బాగుందో. నేను కొంచెం గోల్డ్ ఎక్కువ వచ్చే డిజైన్ చూపించాను, ఎందుకంటే ఇది బాగా డార్క్ కలర్, ఇది డార్క్ కలర్. దీని మీద ఇట్లా కలర్ ఎక్కువ వేస్తే బాగోదు. అందుకని ఇదైతే లోపల ఫ్లవర్ వర్కే ఉంటుంది అండ్ అవుట్లైన్ ఉంటుంది కాబట్టి లోపల ఫ్లవర్ కనిపించింది, ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఇంక ఇది మొత్తం చక్కగా గోల్డ్ పెట్టేసేయచ్చు అని చెప్పి నేను ఈ డిజైన్ సజెస్ట్ చేశాను. ఓకే బాగుంటే వేసేయండి అన్నారు. చూడండి బుట్టీస్ కూడా ఎంత బాగున్నాయో. ఇలా హ్యాండ్ వచ్చేటప్పటికి 8.5 అనుకుంటాను. ఇంక అందుకని నేను ఇలాగా వేసి మళ్ళీ బుట్టీస్ కూడా రానిచ్చాను. చాలా క్లాస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 2 కలర్స్ ఆప్షను. మనం ఏ కలర్కి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అసలు. ఈ డిజైన్ బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి మనం నెక్ అను ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. బుట్టీస్తో ఎంత అందంగా ఉందో డిజైన్ చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఎడ్జ్ లైన్ అనమాట, దాని మీద కూడా రానిచ్చాను. ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు అసలు. ఎంత నీట్గా ఉందో మీరే చూడండి. పువ్వు అవుట్లైన్ కానీ, పువ్వు మధ్యలో కానీ, క్రీపర్ కానీ, ఈ బార్డర్ కానీ, బార్డర్కి అవుట్లైన్ కానీ చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. బుట్టీస్ కూడా బాగా గ్రాండ్గా వచ్చాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఫ్రెండ్స్. కట్ వర్క్ ఇష్టం లేదు, రౌండ్ నెక్కే కావాలనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది. ఇది ఫ్రంట్ అనమాట. చాలా బాగుంది కదా. వీళ్ళది ఇది 5th శారీ ఫ్రెండ్స్. ఇప్పుడు 4th శారీ. ఇప్పుడు మనము 5th శారీ దాని డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. వీళ్ళది 5th శారీ అనమాట. ఈ శారీ అంతా ఇలాగా ఎమరాల్డ్ పచ్చ గాజు బ్లూ షేడ్ వచ్చింది. బార్డర్ ఏమో ఇలా వచ్చింది. ఇంకా దీని మీదకి క్లాత్ నన్నే తీసుకురమ్మన్నాడు. డిజైన్ చూడండి, మనం రెగ్యులర్గా వేసే డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కదా. మీకు నేను ఇది చెప్తాను అసలు దీని గురించి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషను. ఒక్కొక్క శారీకి మేము ఎన్ని థ్రెడ్స్ తీసుకొస్తామో చూడండి. ఈ 3 థ్రెడ్స్ కలిపి నేను వేశాను. అది ఎంత రిస్క్ అంటే అంత రిస్క్. ఎంత రిస్క్ మ్యాక్సిమం ఎవరు చేయరు. ఇలా కొంచెం లైట్ అయినా, కొంచెం డార్క్ అయినా, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఇంకా లేవండి అని అంటారు. కానీ చూడండి ఒక్కొక్క దానికి ఇది తీసుకొచ్చాను, కొంచెం తేడాగా ఉంది. మళ్ళీ ఇది తీసుకొచ్చా, కొంచెం తేడాగా ఉంది. మళ్ళీ ఇది, ఈ 3 కాంబినేషన్తో ఇది వేశాను. ఇంకొకటి ఏంటంటే నేను చెప్తూనే ఉంటాను, ఈ కింద డిజైన్ ఒకటండి, ఈ పైన లైన్స్ వేరే డిజైన్లో అని. అలా కూడా మ్యాక్సిమం ఎవరు వేరండి, ఎందుకంటే ఫిక్స్ చేసేసి పక్కకు వచ్చేస్తారు, అదే కుట్టిద్ది. కానీ మేమేం చేస్తున్నామంటే ఇది వేస్తే ఎంత రిస్క్ అంటే ఇది మొత్తం అయిపోయినాక ఇది యాడ్ చేయటం గట్టిగా 1 గంట పట్టిద్ది. ఓకేనా. యాడ్ చేసి మళ్ళీ కరెక్ట్గా కింద వరకు వస్తుందా రావట్లేదా అబ్జర్వ్ చేసుకుంటా నించోవాలి. ఈ కింద కుట్టినాక ఈ సెకండ్ లైన్ వచ్చినప్పటికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఓకేనా. 3rd లైన్ కానీ 4th లైన్ కానీ ఏదైనా కూడా ఇక్కడి నుంచి అట్లాగా పైన మాత్రం ఒకే లెవెల్లో ఉంటాయి. కానీ కిందకు వచ్చేటప్పటికేసి ఒక్కొక్క లైన్లో ఉంటుంది. దీనికి సంబంధించిన బార్డర్ అయితే ఫిక్స్ అయిపోయిద్ది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే దానికి అదే కుట్టిద్ది. మనం వేరే డిజైన్ పెట్టాం కాబట్టి ఈ లెంత్ అనేది తేడా వచ్చిద్ది. ప్రతి లైన్ దగ్గర మేము ఉండి ఆపాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికేసి ఇక్కడ మళ్ళీ అరేంజ్ చేసుకుంటా ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇది వచ్చినప్పటికి మళ్ళీ ఇక్కడ వరకు కుట్టంగానే మళ్ళీ ఈ లైన్ మీద ఈ బార్డర్ మీద పడకుండా ఇలాగ మళ్ళీ అరేంజ్ చేసుకుంటా. అది ఎంత టూ మచ్ టైం వేస్ట్ అంటే అంత టైం వేస్ట్. దీని బదులు మేము ఇట్లా అడ్జస్ట్ చేసుకునే బదులు సింపుల్ డిజైన్ ఒకటి వేసేసేయచ్చు. కానీ ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నామంటే అంత రిస్క్ తీసుకుంటే అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అది ఆ కష్టం అంతా మేము ఇలా బ్లౌజ్ చూసుకున్నప్పుడు మర్చిపోతాం అనమాట. అంత రిస్క్ తీసుకొని ఎస్పెషలీ నేను మాత్రమే, అంటే బయట కొంతమంది వేయచ్చు, మ్యాక్సిమం 95% ఎవరు ఇంత రిస్క్ తీసుకోరండి. 5% ఉంటారేమో, ఆ 5%లో 1 ఆఫ్ ద పర్సన్ నేను. ఓకేనా. చూడండి ఎంత బాగుందో కదా. మగ్గం లైను మగ్గంలాగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అసలు. ఇది టైం కూడా చాలా పట్టిద్దండి ఈ లైన్స్కి. కొన్ని లైన్స్ తొందరగానే అయిపోతాయి. అది సజెస్ట్ చేయొచ్చు ఈ కస్టమర్కి, ఏమంటే ఈ లైన్స్ మీద అవి బాగుంటాయి అని. కానీ అలా చెప్పనండి, ఏది లుక్ వస్తుందో అదే చెప్తాను అనమాట.
బాగుంది కదా. ఇది కూడా చక్కగా గోల్డ్ ఎక్కువ రాణించాను ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్, మనం తీసుకునేది డార్క్ థ్రెడ్, అందుకని నేను గోల్డ్ రాణించాను. ఈ కట్ వర్క్ కూడా చూసారా, భలే డిఫరెంట్గా ఉంటుంది. కట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. బ్రైడల్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి సంబంధించి మనము బ్యాక్ నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. నెక్కి వచ్చేటప్పటికి కట్ వర్క్ రాదు ఫ్రెండ్స్, రౌండ్ నెక్కే వస్తుంది. మీకు ఇదే డిజైన్ 2 మోడల్స్ ఇచ్చారు. ఈ రౌండ్ నెక్ ఒకటి, ఇలాగా లవ్ సింబల్ వస్తుంది, ఇట్లాగా బోట్ నెక్ వస్తుంది, అదొక మోడల్. మీకు ఎలా కావాలంటే అలాగా వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ నెక్. అన్నీ కుదరదు ఫ్రెండ్స్, అట్లాగా డిజైనర్ ఇస్తేనే కుదిరిద్ది. ఈ డిజైన్ 2 మోడల్స్ ఇచ్చారు కాబట్టి మాకు కుదిరిద్ది, అంతేగాని ప్రతి డిజైన్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు ప్యాటర్న్ అనేది కుదరదు. ఓకేనా, బాగుంది కదా, చాలా బాగుంది. ఇవి ఫ్రెండ్స్ వీళ్ళవి 5 బ్లౌజెస్. మీకు ఇవి నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు వీటిలో ఏది నచ్చిందో అది స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాటి ప్రైస్ డీటెయిల్స్ కనుక్కొని నాకు ఆర్డర్ ఇస్తారనుకుంటున్నాను. ఇప్పుడు వేరే డిజైన్ చూద్దాము. ఇది శారీ అంతా పెసర రంగు వచ్చింది, అండ్ బార్డర్ ఏమో ఇట్లా ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ కలర్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు మనకి ఎట్లా వచ్చారంటే, వీళ్ళ మదర్ వాళ్ళు మన ఇంటి దగ్గరేను, వాళ్ళు రెగ్యులర్గా చేయించుకుంటుంటారు. ఫంక్షన్కి వీళ్ళ మదర్ బ్లౌజ్ చూసి ఈ అమ్మాయి ఈ సమ్మర్ హాలిడేస్కి వస్తూ శారీ తీసుకొని వచ్చింది. అంతకుముందు ఎప్పుడో చేయించుకున్నారు, మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చానమాట. బాగుంటున్నాయి డిజైన్స్, మేము యూట్యూబ్లో చూస్తున్నానండి అని చెప్పేసి చూడండి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ డిజైన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే ఏంటంటే కింద కట్ వర్క్ కావాలక్క అంది అమ్మాయి. సరే కట్ వర్క్ వేస్తానని కట్ వర్క్ వేసాను ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఈ గ్యాప్ మధ్యలో కూడా కుందన్స్ పెడితే అప్పుడు ఇంకొంచెం మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. వీళ్ళ హ్యాండ్ 8 సెంటీమీటర్లు, అందుకని 8 సెంటీమీటర్లు వచ్చేటట్టు ఇలా పెట్టాను. ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ మధ్య కూడా బాగా వేసాను ఈ డిజైన్స్, ఎంతమంది వేయించుకున్నారు, బాగుంటుంది కదా. 2 కలర్స్ కాదు 3 కలర్స్ 3 or 4 పెట్టుకోవచ్చు వీళ్ళ శారీలో, బట్ 2 కలర్సే ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 కలర్స్తోనే వేశాను. ఫ్లవర్ కూడా చూడండి ఎంత బాగుందో, గ్రీను మధ్యలో గోల్డ్ వచ్చింది, లైన్స్ కూడా వచ్చినాయి, కింద కట్ వర్క్ వచ్చింది, ఇక్కడ మధ్యలో మళ్ళీ ఈ పైన అట్లా పెడితే అప్పుడు ఈ గ్యాప్ కూడా మనకి ఫుల్ఫిల్ అయిపోయింది. బాగుంది కదా. దీనికి సంబంధించి నెక్ ఫ్రంట్ కూడా బాగుంటుంది, అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది, చాలా బాగా వచ్చింది, చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. ఈ బుటీస్ కూడా నేను ఇంకా మొత్తం గ్రీన్తో ఇచ్చాను, గ్రీన్ హైలైట్ చేశాను అనమాట. ఇది ఫ్రంట్, నీట్గా వస్తుంది డిజైన్ కూడా. చెప్పా కదా 3-4 కలర్స్ ఆప్షన్ ఉంది, ఈ శారీలో ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు డిజైన్. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్రస్ కాస్ట్ డీటెయిల్స్ కనుక్కుంటాను అనుకుంటున్నాను. అండ్ మధ్యలో యాడ్ వస్తే ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు, మాకు టార్గెట్స్ ఉంటాయి. యాడ్ చక్కగా టైం పాస్ కూడా అయ్యిద్ది, యాడ్ అట్లానే చూడండి స్కిప్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము.